ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. చాలామంది నాకు వాట్సాప్లో కానీ లేనట్లయితే మెసేజ్లో కానీ పెడుతున్నటువంటి మెసేజ్ ఏమిటి అంటే, ఏమండి మాకు అష్టమి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అదేవిధంగా ఏలినాటి శని నడుస్తుంది, దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? ఎందుకంటే నేను ఎన్ని వీడియోల్లో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి, దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా, ఇంకా అడుగుతున్నారు కాబట్టి మరొక వీడియో చేయడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమి శని ఎవరికి జరుగుతుంది అంటే వృశ్చికం వారికి జరుగుతుంది. అష్టమ శని కర్కాటకం వారికి, ఏలినాటి శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము, కుంభము, మీనము వీరికి జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంతింత కాలం ఉంది. ఈ కాలం ఎవరెవరికి ఎంతెంత ఉంది, అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఈ 45 days ప్రధానంగా ఏ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుందాం. ఇక ఏలినాటి శని కాన్సెప్ట్లో కుంభం వారికి కూడా ఏలినాటి శని నడుస్తుంది. వీరికి ఇంకా ఎంతకాలం ఉంటుంది అంటే ఇంకొక 4 సంవత్సరాలు ఉంటుంది. అందులో జన్మలో 1 సంవత్సరంన్నర, కుటుంబ స్థానంలో ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంటుంది. మరి జన్మలో ఉన్నప్పుడు జరిగే ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి ప్రయాణాలు అవుతుంటాయి కాస్త ఎక్కువగా, 5 సంవత్సరంన్నర కూడా ప్రయాణాలు బాగా జర్నీస్ అవుతూ ఉంటాయి ఒకటి. రెండవది కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, కొంత ఈ పింపుల్స్, వేడి కురుకులు, వేడికి సంబంధించినవి ఫస్ట్ ఈ 45 days ఉంటుంది ఇక్కడ నుంచి, ఎందుకంటే కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి. అదేవిధంగా కొంచెం తల్లిగారికి కొంచెం స్ట్రెస్ పెరగడము, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన స్థితి ఉంటుంది. అదేవిధంగా అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంటే ఇవేం కంగారు పడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ హ్యాపీగా ముందుకెళ్ళిపోతాయి. అలాగే ఏదేమైనప్పటికీ కూడా వర్క్ స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. వర్క్ స్ట్రెస్ ఎక్కువ. కొన్నిసార్లు మనం స్వయం కృప అపరాధము అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఇవాళ చేయాల్సిన పని ఈరోజు చేయకుండా రేపు చేద్దాంలే అని అనుకున్నామా, అయిపోయింది, ఇంకా క్లోజ్. గుర్తుపెట్టుకోండి, మనము ఈరోజు చేయవలసినటువంటి పని ఈరోజు చేయకుండా రేపు, ఎల్లుండో, నెక్స్ట్ మంత్ పెండింగ్ పెట్టామా, ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీకు ప్రత్యేకంగా. ఎందుకు, రాశిలోనే తిరుగుతున్నాడుగా, మనసు మీద తిరుగుతున్నాడుగా. అంటే మనసుకి ఏమనిపిస్తుంది, చేద్దాంలే, అదే కొంప ముంచుతుంది. ఎప్పుడైతే మీరు ఇంకాస్త ముందుగా చేస్తారో పనిని, రేపు చేయాల్సింది ఈరోజు చేస్తారో, అప్పుడు మీరు ఈ శని బాధ నుంచి బయటపడగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ ప్రయాణాల్లో కాస్త ఏదైనా క్షేత్రాలకు వెళ్ళే ప్రయాణం పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కర్మకి దైవ బలము, గురు బలము కనెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కర్మకి ఎప్పుడు కూడా దైవ బలము, గురుబలం కనెక్ట్ అవ్వాలి. ఇది కనెక్ట్ అవ్వకుండా కర్మగానే ఉంటే మనం పాస్ట్ లైఫ్లో తెలియకుండాను అజ్ఞానంలో చేసినటువంటి కర్మే కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీకు అది ముందుకు వెళ్ళదు. మీరు కావాలంటే చూడండి, ఇవాళ నుంచి నిత్యము దేవాలయాలకు వెళ్ళడమో లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళడమో ప్రాక్టీస్ చేయండి. మీరే చూస్తారు, అరే ఏంటండి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే. అక్కడ ఏదో సడన్గా ఏదో బస్తాల డబ్బులు వచ్చి మీ ఇంట్లో పడిపోతాయని చెప్పట్లేదు. ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ స్టార్ట్ అవుద్ది, క్లారిటీ ఆఫ్ మైండ్ స్టార్ట్ అవుద్ది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏం చేయాలని ఒక క్లారిటీతో ముందుకు అడుగు వేయగలుగుతారు, భయం లేకుండా, నిర్భయంగా. చాలామందికి ఏమవుతుంటుందంటే, ఏలినాటి శని నడిచేటప్పుడు తెలుసుకుంటారా, మాకు ఏలినాటి శని నడుస్తుందంటే ఏం చేసినా కలిసి రాదు, అయిపోయింది, ఇంట్లో కూర్చుంటాడు. అరే శని భగవానుడే పని చేయడంలో పని మనకి ఇచ్చేవాడే శని భగవానుడు. ఆయన లగ్నంలో కూర్చున్నప్పుడు కూర్చోవడం ఏంటి, పని చేయాలి ఇంకెక్కువగా. రివర్స్ చేస్తుంటాం మనం తెలియక, ఇంట్లో కూర్చుంటాం హ్యాపీగా. ఏమవుతుంది, ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందండి, అప్పులు పెరుగుతాయి, ఇంకా రావాల్సిన డబ్బులు రావు, ఏ పని చేయకపోతే. నేను చెప్పేది గృహిణుల గురించి చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకుంటే, ఏదో గృహిణులకి అప్లై అవ్వదు ఇది.
పని చేసే వాళ్ళకి అప్లై అవుతుంది, ఇది జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి అప్లై అవుతుంది. ఎందుకంటే గృహిణికి ఎట్లాగో ఇంట్లో పనులు ఉంటాయి, అది కూర్చోవడం కుదరదు, ఇంట్లో పనులు పొద్దున్న సాయంత్రం వరకు చేయాలి. నేను చెప్పేది మా నార్మల్ కంటే కూడా ఎక్కువ పనులు ఉంటాయి గృహిణులకి. నేను చెప్పేది సహజంగా ఉద్యోగము వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఏం నడుస్తుందండి, అందుకే ఉద్యోగం మీద అందుకే ఇంట్లో కూర్చున్నా అంటారు. అది పూర్తిగా తప్పు. మనము దాన్ని తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. గణపతి ఆరాధన చేస్తున్నామా, ఇవి ఎక్కువగా చేయండి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే జన్మరాశిలో తిరిగేటప్పుడు మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ చేయండి. కానీ ఏదో ఒక మంచి కూడా ఇస్తాడంటారు కదండి. ఏమిటి అంటే సంతాన యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సంతాన యోగాన్ని ఇస్తాడు ఈ రాశి వారికి. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నాకు ఇప్పుడు ఏలినాటి నడుస్తుందో నడవట్లేదో, అర్ధాష్టమి నడుస్తుందో నడవట్లేదో, అష్టమి నడుస్తుందో ఏం అర్థం కావట్లేదండి అంటుంటారు. అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఆ సిమ్టమ్స్ అంటే, ఏ పనైనా మీకు ఆలస్యం అవుతుంది అనుకోండి. అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు. బట్ పేరు రీత్యా మొదటి అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది. ఇక్కడ రెండు విషయాలు, ఆలస్యం అవడమా, ఆటంకం కలగడమా. ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్, ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అవుతున్నాయి ఎక్కువగా, అష్టమిసం నడుస్తుందని అర్థం. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే. అదేవిధంగా అభిషేకం చేయండి. అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అలా కాదండి, మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను, బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు అని ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని అర్థం ఏమిటంటే మీకు అర్ధాష్టమి శని నడుస్తుందని అర్థం. అర్ధాష్టమం అంటే 4th హౌస్ అని ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిందనిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అనుభవిస్తున్నారు అర్థం. అలా కాదు, మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే మీరు మీ జన్మజాతక చక్రంలో, అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ జన్మజాతక చక్రంలో ఏమిటంటే మీకు 12వ స్థానంలో శని జరుగుతున్నాడు అర్థం. అదేవిధంగా మీకు ఏలినాటి శనిలో జన్మశని నడుస్తున్నాడు అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అలా కాదండి, మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు, ఆగుతూ ఉంది, స్లో అవుతూ ఉంది ధన విషయంలో, కుటుంబ విషయాల్లోని, ఒక మాట విషయంలోని ఒకటంటే ఒకటవుతుంది అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ గమనించాల్సింది, శని 2వ భావంలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాడని అర్థం. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే జన్మశని నడిచేటప్పుడేమో అంటే వృధా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు వాకింగ్ ఎక్కువగా చేయండి. ధన సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ధన విషయంలోనే పర్టికులర్గా అవుతున్నాయి అన్నప్పుడు గోవుకి బెల్లం తినిపించండి. ఇవి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటివి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఏమంటే నిజంగానే ఏలనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతామా అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటిది ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే మీ పర్సనల్ చార్ట్లో మీ గ్రహాలు ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో పొంది శని ఏ ఫలితాలను ఇవ్వడానికి కనెక్ట్ అయి ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక 50,000 జాతకాలు తీసుకొని అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏలినాటి శని జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా తెలిసేది ఏమిటి అంటే మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ని దేన్ని అందిస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కర్మ అంటారు దాన్ని, కర్మకారకుడు. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడు. మనం అంటూ ఉంటాం చూసారు, నా కర్మ ఇలాగుంది అంటూ ఉంటారు. అదేవిధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్కగట్టి ఫలితం ఇస్తూ ఉంటాడు అంటుంటారు, మీరు వినే ఉంటారు ఇది.
ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడి ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వడము. అదొక క్యాలిక్యులేషన్, అదొక సాఫ్ట్వేర్. గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం. అది ఏదైనా కానివ్వండి, ఫ్రూట్ఫుల్ అన్నిట్లో ఇస్తాడు. మీరు సమాజంలో ఎదగడం కానివ్వండి, ధనం కానివ్వండి, తమ్ముళ్ళు అన్నదమ్ములతో కానివ్వండి, ఆస్తుల పరంగా కానివ్వండి, సంతానం పరంగా కానివ్వండి, రుణాల ద్వారా కొంతమంది అప్పులు ఇచ్చి పొందుతూ ఉంటారు, అలా కానివ్వండి, భార్య రూపంలో కానివ్వండి, కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు, వాళ్ళకి కానివ్వండి, తండ్రి ద్వారా కానివ్వండి, వృత్తి ద్వారా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి, వ్యాపారం ద్వారా కానివ్వండి. అంటే ఏమిటి, ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ రిజల్ట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా వస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకొని మీరు ఆలోచించాలి. అంతేగాని ఏలినాడు శని వచ్చేసిందని కంగారు పడడం, అష్టమి శని వచ్చేసిందని కంగారు పడడం, అర్ధాష్టమి శని వచ్చిందని కంగారు పడడం చేయకండి. ఎందుకంటే నేను ఒక 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో, ఇది ఇలా అయితే ఇలా అయిపోతుందేమో, నేను ఇలా మునిగిపోతున్నాను, నేను ఏదో కంగారు పడిపోతున్నాను చేయకండి. గ్రహాలు, శని భగవానుడు కావచ్చు, గ్రహాలు వీళ్ళెవరు శాడిస్ట్లేం కాదు. మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది నేను మీకు ఇవాళ చెప్తాను. అంటే ఏ శని నడుస్తున్నా కానీ చండీ పారాయణం చేయండి. చండీ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని వినండి ఒక్కసారి అలాగా. దీనివల్ల ఏం జరుగుతుంది, చండీ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా? కాదు. మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది అమ్మవారు. కష్టపడకుండా ఎవరు ఇవ్వరు. ఎందుకంటే కష్టపడ్డమే భగవంతుడు. కష్టపడ్డం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రయత్నం చేయడానికి, మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తే భగవంతుడు. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం ఎలా చేయగలుగుతారండి? కదలలేకుండా ఉంటే చేయగలరా? చేయలేరుగా. రాయి కదలగలుగుతుందా? లేదు కదా. మనం కదలగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. దాని వెనకాల ఉన్న శక్తి అమ్మవారు. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః.